ఎప్పుడైనా భరతమాతకు అవసరం ఉన్నప్పుడు మీరందరూ వస్తారా అని మోదీ అన్నప్పుడు అయ్యా వస్తాం వస్తాం అని అన్నాం. ఆ నాలెడ్జ్ని తీసుకొని వేరే కంట్రీకి సర్వీస్ ఇచ్చినప్పుడు ఇక్కడ బ్రెయిన్ డ్రైన్ అయ్యి అంటారు కదా. ये ब्रेन ड्रेन नहीं है, ये तो डिपॉजिट है. మీరు అసలు రిటర్న్ రావాలని అనుకునే దానికి కారణం ఏంటిది? నేను ఇటు ఆ దేశానికి వఫాదారు ఉన్నాను, ఈ దేశానికి వఫాదారు. ఇంత లో సెల్ఫ్ రెస్పెక్ట్, లో సెల్ఫ్ ఎస్టీమ్డ్ లైఫ్ ఎందుకు లీడ్ చేయాలా? మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకొని పనిచేస్తున్నారు కదా, ఆ రకమైనటువంటి రిజల్ట్స్ ఆన్ గ్రౌండ్ ఇప్పుడు కనిపిస్తున్నాయంటారా? మీ ధైర్యానికి మేము మీకు సపోర్ట్ ఇస్తామంటారు. నీ దగ్గర పవర్ ఉండి నీ ముందు జరుగుతున్న అన్యాయం నువ్వు ఆపలేకపోతే నువ్వు దానికి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి. ఆ వాక్యూమ్ ని ఫిల్ చేస్తున్నారు మీలాంటి వాళ్ళు. మేబీ భరతమాత ఆశీర్వాదం ఇచ్చింది. అంటే నరేంద్ర మోడీ అంటే ఇష్టమే. నరేంద్ర మోదీని మనం ఏ విధంగా సపోర్ట్ చేయాలి ఆయనకు అనేది చాలా మందికి తెలియదు అనమాట. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే రాజు ధర్మబద్ధమైన వ్యక్తి అయి ఉండాలి. సంపదని కొల్లగొట్టిండ్రు కానీ జ్ఞానాన్ని, సరస్వతిని వీళ్ళు టచ్ చేయలేకపోయారు. అంటే ఒక అమ్మాయి రాంగ్ స్టెప్ వేసింది అనుకోండి, తనకు కౌన్సిలింగ్ ఇచ్చే టైంలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి? వేరే కంట్రీస్ కి తీసుకుపోయి వాళ్ళని అక్కడ సెక్స్ స్లేవ్స్ గా చేసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? రాహుల్ గాంధీ గారిని డిస్క్రైబ్ చేయమంటే ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తారు? గుడ్ జోక్. వ్యక్తి ఎడ్డి మొహమే, వాడికి అంత తెలివి లేదు. పాకిస్తాన్ ఇస్ లైక్ అ ప్రాక్సీ ఫర్ చైనా అండ్ యుఎస్ ఇద్దరికి. అసలు అమెరికానే న్యూక్లియర్స్ బ్లాక్ మార్కెట్ చేసే ప్రయత్నం చేసింది త్రూ పాకిస్తాన్. కొందరి ఆలోచన ఏంటంటే ఈ కంట్రీని ఒక ఇస్లామిక్ కంట్రీ చేయాలనేది ఒక ఆలోచన ఉంది. ఈ సొసైటీ టాలరెంట్ సొసైటీ కాబట్టి అందరి నాటకాలు, అందరి డ్రామాలు నడుస్తున్నాయి ఇక్కడ. ముల్లా మిషనరీ మార్క్సిస్ట్ బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ అని చెప్పి చెప్తుంటాం. ఇంకొక ఎం ఉంటది, అది మల్టీనేషనల్ కంపెనీస్ అని. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం మన స్టూడియోలో మౌనికా సుంకర్ గారు ఉన్నారు. మనందరికీ తెలిసిందే మౌనికా సుంకర్ గారు ప్రస్తుతం వారు బీజేపీ నాయకురాలు, అలాగే వారు హైకోర్టు అడ్వకేట్ కూడా. సో వారితో ఈరోజు మనము కొన్ని సామాజిక అంశాలపై మనం మాట్లాడబోతున్నాము. నమస్తే మౌనికా సుంకర్ గారు. నమస్తే కార్తిక్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ కార్తిక్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ యువర్ షో. మెయిన్గా మీరు హిందుత్వ యాక్టివిజంలో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో గత కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకొని పనిచేస్తున్నారు కదా, ఆ రకమైనటువంటి రిజల్ట్స్ ఆన్ గ్రౌండ్ ఇప్పుడు కనిపిస్తున్నాయంటారా? కనిపిస్తున్నాయని చెప్పొచ్చు కార్తిక్. బికాజ్ నా ఎన్జిఓ త్రూ నేను వాయిస్ ఇచ్చిన, ఒక దగ్గర గ్యాదర్ అయిదామని నేను ప్లేస్ అండ్ టైం చెప్తే చాలా మంది మహిళలు వస్తున్నారు. ఓకే, దట్స్ అ గ్రేట్ థింగ్. ఎందుకంటే నా వాయిస్ ని చూసి చాలా మంది మహిళలు వాళ్ళు చెప్పలేనివి నేను చెప్తున్నాను కాబట్టి తనకు నేను సపోర్ట్ గా ఉంటానని వస్తుంది ఒక్కొక్క మహిళ. అండ్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు నన్ను చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు, ఇంప్రెస్ అవుతున్నారు. మీ ధైర్యానికి మేము మీకు సపోర్ట్ ఇస్తామంటున్నారు. అదే ఫీల్డ్ లో కనిపించే రిజల్ట్. అంటే ఒకప్పుడు వాక్యూమ్ ఉండేది, ఆ వాక్యూమ్ ని ఫిల్ చేస్తున్నారు మీలాంటి వాళ్ళు. మేబీ భరతమాత ఆశీర్వాదం ఇచ్చింది. తన ప్రతి దేవతకి గణాలు ఉంటాయి అన్నమాట. ఓకే, గణాలు అంటే ఆమె టీం అన్నమాట. అట్లా భరతమాత గణాల లెక్క మమ్మల్ని పంపించింది కావచ్చు. సో అయితే నేను మీ గురించి కొంత తెలుసుకున్నాను. లైక్ మీరు ఫారెన్ లో ఉన్నారు, అక్కడ నుంచి వచ్చారు. మీరు అక్కడ ఉన్నప్పుడు ఇండియా పైన ఎట్లాంటి ఐడియా ఉండే? ఇనిషియల్ స్టేజెస్ లో మీరు వెళ్ళినప్పుడు మన యొక్క థింకింగ్ వేరే రకంగా ఉంటుంది, లైక్ మన పర్సనల్ కెరియర్ ఆ రకంగా ఉంటుంది. కానీ బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత సమ్ కైండ్ ఆఫ్ మనకు ఇండియా పైన కొన్ని ఐడియాస్ ఉంటాయి, కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. అవునా, కొందరు అది ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు, కొందరు ఫుల్ఫిల్ చేసుకోలేని స్థితి ఉంటుంది కొందరికి. సో మీ వైపు నుంచి చెప్పండి, మీరు అసలు రిటర్న్ రావాలని అనుకునే దానికి కారణం ఏంటిది? అసలు రిటర్న్ రావాలని ఏం అనుకోలేదు. వెళ్ళినాము అంటేనే వెళ్ళే వాళ్ళు ఎవరైనా కూడా డాలర్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఆ డ్రీమ్స్ లో ఆ వరల్డ్ లోనే సెటిల్ అయిపోతారు. ఓకే, నేను బీయింగ్ టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాను కాబట్టి మా పేరెంట్స్ మేమిద్దరం ఆడపిల్లలు. ఒక డాక్టర్, ఒకరు ఇంజనీర్ అవ్వాలని వాళ్ళు ఆశపడ్డారు. వాళ్ళ కోరిక తగ్గట్టుగా నేను ఇంజనీరింగ్ చేసిన అమెరికా వెళ్ళిన. మా చెల్లెలు ఇక్కడ కార్డియాలజిస్ట్. వెళ్ళిన తర్వాత అప్పుడు నేను వెళ్ళింది 2009-10 ఆ ప్రాంతంలో. అప్పుడు ఈ దేశం అన్న ఎస్పెషల్ గా నేను వెళ్ళినాక ఒక 1 year ఆ టైంలో మన్మోహన్ సింగ్ గారు అమెరికా వచ్చినప్పుడు ఆయన ఒబామా వెనుక ఒక పప్పీ లాగా, ఒక హెల్ప్లెస్, హోప్లెస్ పర్సన్ లాగా, వితౌట్ ఎనీ డైనమిజం ఆయన అట్లా తిరుగుతుంటే అబ్బా నన్ను ఫీలింగ్ వచ్చి, సో వాట్ నేనైనా అమెరికాలో ఉన్నా కదా, మా చెల్లెని కూడా ఇక్కడికి అమెరికాకి రప్పించేస్తే ఇంకా నాకేం అవసరం లేదు, దేశంతో టైస్ కట్ చేసుకోవచ్చు, ఎక్కడైతే సర్వైవ్ అయ్యేది. ఇప్పుడు కరీంనగర్ మాది ప్రాపర్, కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చిన, హైదరాబాద్ బదులు కాలిఫోర్నియాలో ఉంటా అని అనుకున్నాను. బట్ దెన్ ఆఫ్టర్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మోదీజీ వచ్చిండు 2014-15 టైంలో వచ్చిండు. ఆయన ప్రైమ్ మినిస్టర్ గా ఎలక్ట్ అయినాక వచ్చినాక అమెరికా మొత్తం షాక్ అయిపోయింది.
బికాస్ ఫస్ట్ టైం ఒక ప్రైమ్ మినిస్టర్ భారత్ మాతాకి జై అనగానే అక్కడ ఉన్న అమెరికాలో ఉన్న ఇండియన్స్ అందరూ కూడా జై అని అన్నప్పుడు ఆ వైబ్రేషన్, ఆ షాక్ ఒకటి. రెండో మాడిసన్ స్క్వేర్ గార్డెన్స్ లో అయింది ఫస్ట్. ఎస్, అక్కడ ఫస్ట్ అయింది. సెకండ్ పాసిఫిక్ లో అయింది, అంటే బే ఏరియాలో అయింది అనమాట. Okay. మేమున్న ఏరియాలో మౌంటైన్ వ్యూ అంటారు, అది ఐటీ హబ్. అక్కడ అయినప్పుడు ట్రాఫిక్ బ్లాక్ అయింది. యుఎస్ లో ట్రాఫిక్ బ్లాక్ అనేది జరగదు. ఓకే ఓకే ఓకే. మోదీ వస్తున్నాడు కాబట్టి ట్రాఫిక్ బ్లాక్ అయితే మేము వెహికల్ లో వెళ్తే మళ్ళీ రావడం ఎంత ఇబ్బంది అవుతుందో అని, బాబు చిన్నోడు అనమాట, సైకిల్ మీద బాబుని ముందట పుట్టల్లో ఉంటాయి పిల్లలకు, అందులో కూర్చోబెట్టుకొని నేను మా వారు వి వెంట్ ఆన్ బైక్, ఓకే. సైకిల్ దొక్కుంటూ వెళ్ళి అది అటెండ్ అయ్యి అక్కడ మోదీ ఒక మాట అన్నారు అనమాట, ఇది బ్రెయిన్ డ్రైన్ కాదు, బ్రెయిన్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఇంజనీరింగ్ చదివి సిస్టమ్ మీద ఎంత బర్డెన్ అవుతుంది. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదివినప్పుడు పర్ ఇయర్ నా ఫీజు 6,500. అట్లా నేను 4 years 20-30,000 లో ఇంజనీరింగ్ ఫినిష్ చేసిన అంటే గవర్నమెంట్ ఖచ్చితంగా ఫ్రీ సీట్ మీద కనీసం ఒక 50,000 నుంచి 1,00,000 పెట్టి ఉంటది ఆ టైంలో. అవును. అంటే సిస్టమ్ నా మీద ఇన్వెస్ట్ చేసినాక నేను ఆ నాలెడ్జ్ ని తీసుకొని వేరే కంట్రీకి సర్వీస్ ఇచ్చినప్పుడు ఇక్కడ బ్రెయిన్ డ్రైన్ అంటారు కదా. అవును. కాబట్టి ఇది బ్రెయిన్ డ్రైన్ కాదు, బ్రెయిన్ ఇన్వెస్ట్ ఇక్కడ చేస్తున్నా నేను. ఓకే. ఎప్పుడైనా భరతమాతకు అవసరం ఉన్నప్పుడు మీరు అందరు వస్తారా అని మోదీ అన్నప్పుడు అయ్యా వస్తాం అని అన్నాం. బట్ దెన్ ఆ మాటకు అర్థం తర్వాత ఇప్పుడు దెబ్బ తగిలినప్పుడు నొప్పి తెలియదు, తర్వాత నొప్పి తెలిసినట్టు తర్వాత వెళ్ళినాక ఇంకొక టర్నింగ్ పాయింట్ కూడా అయింది. ఎయిర్ లిఫ్ట్ అని ఒక మూవీ వచ్చింది అక్షయ్ కుమార్, దట్ ఈస్ అ రియల్ ఈవెంట్. ఇరాక్ కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు అక్కడ ఉన్న ఇండియన్స్ ని తీసుకురావడం కోసం మన ఫ్లైట్స్ వెళ్తే అక్కడ నుంచి తీసుకొస్తారు. మనం ఇప్పుడు చూసినాం యుక్రెయిన్ లో కూడా మన స్టూడెంట్స్ ని కానీ, ఫర్ దట్ మ్యాటర్ ఇరాన్ లో కూడా మన వాళ్ళని కానీ తీసుకొస్తుంటాం. అట్లాంటిది అయినప్పుడు అమెరికాలో ఏదైనా కాన్ఫ్లిక్ట్ వస్తే నేను అక్కడ ఉన్నప్పుడు భారత్ ప్లేన్ పంపిస్తే నేను వచ్చేస్తా కదా. అంటే నేను ఇటు ఆ దేశానికి వఫాదారు ఉన్నాను, ఈ దేశానికి వఫాదారు. ఇంత లోవర్ సెల్ఫ్ రెస్పెక్ట్, లో సెల్ఫ్ ఎస్టీమ్డ్ లైఫ్ ఎందుకు లీడ్ చేయాలా? ఐ విల్ గో బ్యాక్ టు మై కంట్రీ, మై రూట్స్. అక్కడ నేను ఒక పూట జొన్న రొట్టె తిన్నా మంచిదే, ఇక్కడ నేనేం మొత్తం థాలీలు అన్ని ఫుడ్ తినాల్సిన అవసరం లేదు అని చెప్పి మా హస్బెండ్ ని నేను చాలా కన్విన్స్ చేసిన. హీఈస్ యాక్చువల్లీ అ హాట్ రిసోర్స్ ఇన్ ఐటీ అన్నమాట. తను కాలిఫోర్నియాలో గూగుల్లో ఒక రిజర్వ్డ్ ఎంప్లాయ్ అన్నమాట. వాళ్ళు అసలు తనకి షేర్స్ కూడా ఇస్తాము ఉండిపోతాయని అని కూడా చెప్పిండ్రు, మేము వెళ్ళిపోతామని అడిగితే. కానీ ఇంకా అవన్నీ వద్దని మేము, అంటే మీరు ఫోర్స్ చేసిండ్రా? నేను ఏడ్చేదాన్ని. హీ వాజ్ లైక్ ఏడోకి వెళ్ళిపోదాం పదా. నేను ఐ మేక్ మనీ, సి ఇట్స్ ఎవ్రీ హస్బెండ్ థాట్, నేను మనీ సంపాదించేదే నీకోసం కదా, నువ్వు సంతోషంగా ఉండకుండా ఏడుస్తే నేను ఎంత సంపాదించేం లాభం, సరే వెళ్దాం. నేను అప్పుడు ప్రామిస్ చేసిన తనకి, నేను నిన్నేం అడగను, వెళ్ళిపోదాం, ఒక ఇల్లు ఒక కారు ఉంటే సరిపోతుంది అంతే. కరెక్ట్. అంటే సింపుల్ గా లైఫ్ లీడ్ చేయడంలోనే ఆనందం పెట్టుకోవాలి, సరిపోతుంది. ఈ దేశంలో ఆత్మానందం ఉంటది కార్తిక్, వెన్ యూ కంపేర్ విత్ అదర్ కంట్రీస్. ఎందుకంటే ఆ కంట్రీస్ కి కల్చర్ లేదు, మన కంట్రీకి ఉన్న కల్చర్ లేదు. అక్కడ మేమున్న అపార్ట్మెంట్ లో ఇంకొకటి కూడా, నేను ఒక 50 years ఏజ్ అతను చనిపోయినాక ఒక 4-5 days కి ఆయన శవం వాసన వచ్చిన తర్వాత తెలిసింది. అట్లాంటి అక్కడ కామన్ లోన్లీనెస్, బికాస్ దెర్ ఈస్ నో మ్యారేజ్ సిస్టమ్, దెర్ ఈస్ నో ఫ్యామిలీ సిస్టమ్. కాబట్టి అది బాగాలేదు. ఇంకొకటి మా అక్కయ్య వాళ్ళ పాప కూడా తను పెద్ద అయినాక పెళ్లి చేసుకున్నాక ఒక మ్యాన్షన్ కొనుక్కుంటదట. ఆమెకు ఒక ప్రిన్స్ ఉంటాడంట, ఆ ప్రిన్స్ తో నా మ్యాన్షన్లు ఉంటదట. ఆ మ్యాన్షన్ లో 13 rooms ఉంటాయట, 14 rooms ఉంటాయట, ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆ పాప. అయితే మా అక్క అడిగింది అనమాట, నేను కూడా నేను నీ మ్యాన్షన్ లో నేను ఉంటాను అని అడిగితే అప్పుడు పాప అన్నది, నువ్వు ఉండొద్దమ్మా, నువ్వు ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండాలి అని చెప్తుంది. ఎందుకంటే అక్కడ స్కూల్ పాపకు ఆ విషయం ఎట్లా తెలిసింది, స్కూల్లో చెప్తారు. అది అక్కడ కల్చర్, అది మనకి ఇక్కడ అది స్టీరియో టైప్ కనిపిస్తుంది కానీ అది వాళ్ళ కల్చర్. సో నీ సంవత్సరాలు అక్కడ ఉండి డాలర్స్ సంపాదించి పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండడానిక? అదే ఓల్డ్ ఏజ్ హోమ్ బదులు ఇండియాలో కూడా మన ఇంట్లో సొంత ఇంట్లో ఉన్నది బెటర్ కదా. ఇక్కడ కనీసం మనకి హెల్ప్ చేయడానికి హెల్పర్స్ ఉంటారు. సో దట్ మేడ్ మీ అవర్షన్ టువర్డ్స్ దట్ కంట్రీ, దట్ కల్చర్.
వచ్చేసిన. అంటే చాలా మందికి ఆ డ్రీమ్ ఉంటది. లైక్ రిటర్న్ రావాలని. కాకపోతే రాలేని పరిస్థితి ఉంటది. మీ కుటుంబం విషయంలో మీరిద్దరూ ఏకాభిప్రాయానికొచ్చిర్రేమో గానీ, చాలా కుటుంబాల్లో ఇది జరగదు. కొంచెం స్ట్రక్ అయిపోతారు. అదే. ఇప్పుడు గూడు మొత్తం పేర్చుకున్న తర్వాత యెస్. యెస్. మళ్ళీ కొత్తగా పేర్చుకోవాలంటే కష్టమైతది. అండ్ ముఖ్యంగా ఏందంటే కిడ్స్ అయిన తర్వాత స్కూల్‌కి వెళ్తుంటారు. సో, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి చేంజ్ అవ్వడం అంటే కొంచెం వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి అంతే గదా! మొత్తం అన్నీ సెటప్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడికొచ్చి జీరో నుంచి స్టార్ట్ జేయాలి అంటే డిఫికల్ట్. నేనొచ్చినప్పుడు గూడా 2 సూట్ కేసులు పట్టుకొని వచ్చిన. స్పూన్‌ల కానించెల్లి కొనుక్కున్నా. ఓహ్! జస్ట్ ఇమాజిన్ ఒక యాహ్! ఇల్లు తీసుకున్నాం అనుకోండి. హ్మ్. యూ హావ్ టు స్టార్ట్ గదా! లైక్ ఫ్రమ్ అవును. జీరో. అండ్ అవును. అప్పటికి పిల్లలుంటే పిల్లలతోని జీరో నుంచి స్టార్ట్ జేయడం ఇస్ హైలీ డిఫికల్ట్. యూఎస్‌లో ఉన్నప్పుడే అనుకున్నారా? లైక్ ఇక్కడొచ్చిన తర్వాత పొలిటికల్‌గా ఇఫ్ ఎట్ ఆల్ ఆ అవకాశం వచ్చిందనుకోండి. సో, అందులోకి ఎంటర్ అవ్వాలనేటువంటిది అక్కడే ఆలోచన ఉండేనా? లేకపోతే ఇక్కడొచ్చిన తర్వాత మీరు ఆ మైండ్ సెట్‌ని ఎంచుకున్నారా? అసలక్కడ ఏ ఆలోచన లేదు. హ్మ్. జస్ట్ ఐ హావ్ టు గో బ్యాక్ టు మై కంట్రీ. ఓకే. నేను ఈ సివిలైజేషన్ ఇంత మోదీ అన్న తర్వాత నేను చాలా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన. ఓకే. రీసెర్చ్ చేస్తున్నప్పుడు బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ అంటే హ్మ్. హిందుత్వం గురించి తిట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు యూట్యూబ్‌లో. హ్మ్. అరే వీళ్ళు ఎందుకు తిడుతున్నారు? మనం ఏం అనలేదు గదా! హ్మ్. ఫర్ దట్ మ్యాటర్ ఇప్పుడు ఇస్లాం గురించి మాట్లాడితే మొహమ్మద్ ప్రవక్త అంటే ఆహా! ఇస్లాం గురువు హ్మ్. అనుకుంటాం. క్రిస్టియానిటీ గురించి చూసినాం అనుకోండి మనం. ఆహా! జీసస్ క్రైస్ట్ క్రిస్టియానిటీ అనే రిలీజియన్‌కి గురువు హ్మ్. అనే ఆలోచనతోనే ఉంటాం. ఒక అవును. కామన్ హిందూ అట్లే ఉంటాడు. కానీ ఏ ముస్లిం, ఏ క్రిస్టియన్ గూడా మన గురువులను గాని, మన దేవీ దేవతలను గాని, మన సంస్కృతులను గాని, మన శాస్త్రాలను గాని అప్రూవ్ చేయట్లే. హ్మ్. అప్రూవ్ చేయకపోయినా పర్వాలేదు. క్రిటిసైజ్ ఎందుకు చేస్తున్నారు? మేమేం హ్మ్. క్రిటిసైజ్ చేయట్లే గదా! ఇప్పుడు నేనైతే ఏం కరెక్ట్. క్రిటిసైజ్ చేయట్లేదు గదా! నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నీది చదవాలి అని గూడా అనుకోవట్లే. నేను ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలనే థాట్‌లో ఉంటున్నా యాస్ ఎ హ్మ్. హిందూ. హ్మ్. కానీ నువ్వు నీ దానికంటే కూడా ఎక్కువ ఫోకస్ నన్ను తిట్టడంలో నీ ఫోకస్ హ్మ్. ఎందుకుంది అని నేను గమనించినప్పుడు ఐ కేమ్ టు నో థట్ మన నాగరికత మీద దాడి ఇంకా జరుగుతుంది. హ్మ్. 1947లో బ్రిటిష్ ఎళ్ళిపోయిండ్రు అని మనం అనుకుంటున్నాం. కానీ బ్రిటిష్ ఎళ్ళిపోయినా గూడా బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ ఇక్కడి నుంచెల్లి అటాక్ చేస్తున్నాయి ఇప్పుడు. యెస్. కరెక్ట్. కాబట్టి దీన్ని గమనించిన తర్వాత ఓకే. ఐ హావ్ టు హ్మ్. రైజ్ మై వాయిస్ అనుకున్నా. హ్మ్. భీష్ముడు తన దగ్గర శక్తి ఉండి గూడా ద్రౌపది వస్త్రహరణం ఆపలేకపోయినందుకే భీష్ముడు చివరికి అంపశయ్య మీద పడుకోవాల్సొచ్చింది. యెస్. ఆ హ్మ్. పరిస్థితి ఎందుకొచ్చిందంటే తన దగ్గర శక్తి ఉండి నువ్వు ఆ శక్తిని నాకెందుకులే హ్మ్. నేను గిరిగీసుకున్న సో కాల్డ్ ఎథిక్స్‌లో నేను ఉండడం వల్ల ఇట్లా జరిగింది. అంటే కంఫర్ట్ జోన్‌లో ఉండాలి అనేటువంటి ఆలోచన ఉంటే. యెస్. హ్మ్. కంఫర్ట్ జోన్. హ్మ్. నీకు నువ్వు కొన్ని పెట్టుకుంటావు హ్మ్. పాలిసీస్. ఆ పాలిసీస్ ఉత్తమమైనయని నీకు నీవే అనుకుంటావు. హ్మ్. ధర్మ ప్రకారంగా అవి ఉత్తమమైనయి గాదు. అవును. జనరల్‌గా యూనివర్సల్ పాలిసీస్ గావవి. హ్మ్. పర్సనల్ పాలిసీస్‌తోని నీ దగ్గర పవర్ ఉండి, నీ ముందు జరుగుతున్న అన్యాయం నువ్వు ఆపలేకపోతే నువ్వు దానికి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి. ఎగ్జాక్ట్‌లీ. సో, కరెక్ట్. నేనేమనుకున్నా ఇవన్నీ జూసి ఐ కెన్ స్పీక్ హ్మ్. అని నేను వీడియోస్ జేయడం స్టార్ట్ జేసిన సోషల్ మీడియాలో. ఓకే. ఫేస్‌బుక్‌లో అట్లా. హుహు. తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌తోని హ్మ్. కొలాబరేట్ అయ్యి వాళ్ళతో కలిసి పని చేయడం. ఓకే. ఎస్పెషల్‌గా మిషనరీస్‌నే నేను ఫస్ట్ టార్గెట్ జేసిన. ఓకే. హుహు. వాళ్ళ నుంచి చేసిన తర్వాత మెల్లమెల్లగా నాకు అర్థమైతూ వెళ్ళింది. హ్మ్. అర్థమైనంక నేనెక్కువ చదవడం. ఓకే. అసలు మన నాగరికత ఏం చెప్తుంది? హ్మ్. వీళ్ళెందుకు మనల్ని తిడుతున్నారు? వీళ్ళకెందుకు శత్రుబోధ ఉంది? హ్మ్. ఆ శత్రుబోధతోనే ఆ ద్వేషం మన హిందువుల మీద ఎందుకు చూపిస్తున్నారు? ఓకే. ఇవన్నీ అర్థం చేసుకొని గ్రాడ్యుయల్‌గా సోషల్ మీడియా త్రూ నా వాయిస్‌ని పెట్టడం ఓకే. మొదలుపెట్టాను. సో, హిందుత్వం అనేది మీకు ట్రిగ్గర్ అయింది నరేంద్ర మోదీ గారి నుంచి. మీ ఫ్యామిలీలో లైక్ ఈ హిందుత్వ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఎవరున్నారా? మైన్ ఈస్ ఎ స్పిరిచువల్లీ ఇంక్లైన్డ్ ఫ్యామిలీ. ఓకే. మా హ్మ్. తాతయ్య గారు ఆయన నాగ సంప్రదాయంలో దీక్ష తీసుకొని ఓకే. సత్యసాయి బాబా దగ్గర ఉండేవారన్నమాట. ఓకే. సత్యసాయి బాబా స్పీచ్ ఇచ్చినప్పుడు హ్మ్. ఇంగ్లీష్‌లో స్పీచ్ ఇచ్చేవారు. హ్మ్. ఫారినర్స్ అందరూ వచ్చేది గదా! హ్మ్. ఇచ్చినప్పుడు మా తాతయ్య దాన్ని తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసి చెప్పేవారన్నమాట. హుహు. చిన్నప్పుడు మేము పుట్టపర్తి వెళ్ళడం, హ్మ్. అక్కడ మాకు మంచి రిసీవింగ్ ఉంటుండే. ఓకే. తాతయ్య బీయింగ్ బాబాకి అలైగా ఉండడం వల్ల హ్మ్. వి యూజ్డ్ టు గెట్ అ గుడ్ ట్రీట్మెంట్ అండ్ ఇట్ వాస్ లైక్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు ఉండేదన్నమాట మాకు పుట్టపర్తి వెళ్ళడం. ఓకే. సో, స్పిరిచువల్లీ ఇంక్లైన్డ్ ఫ్యామిలీ అండ్ ఆదిశంకరాచార్యుల అద్వైత సిద్ధాంతం గురించి మా నాన్న చాలా బాగా చెప్పేవారు. హుహుహు. దెన్ రిషి ప్రభాకర్‌జీ అని ఎస్ఎస్‌వై. ఓకే. దాని నుంచి వి గెయిన్డ్ అ లాట్ ఆఫ్ స్పిరిచువల్ ఇంక్లైన్ హుహు. కాన్షియస్‌నెస్. ఓకే. దాని తర్వాత ఐ మూవ్ టు అమెరికా. ఓకే. సో, అంటే సో, ఇన్ దిస్ ప్రాసెస్ ఐ కెన్ సే లైక్ నరేంద్ర మోదీ ఈస్ మై గురు. ఓకే. ఒక గురువు
మనకొక దైవాన్ని పరిచయం చేస్తారన్నమాట. అట్లా ఫర్ మీ నరేంద్ర మోదీ ఒక గురువు. ఆయన భరతమాతను పరిచయం చేసిండ్రని నేను నమ్ముతాను. అంటే నేను గమనించింది ఏంటంటే ఈ హిందుత్వ యాక్టివిజంలో ఉండేవాళ్ళు ఫ్యామిలీ పరంగా వాళ్ళు రూట్స్ తో కనెక్ట్ అయినారనమాట. లైక్ మన ధార్మిక్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కనెక్ట్ అయి ఉన్నప్పుడు పొలిటికల్ హిందుత్వ కూడా అర్థమవుతుంది. Right. నేను చెప్పింది అంటే కొంతమంది ఏంటంటే లైక్ వాళ్ళకి దైవభక్తి చాలా ఉంటది వాళ్ళ ఇంట్లో. కాకపోతే ఏంటంటే లైక్ పొలిటికల్ హిందుత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు. Right. అంటే నరేంద్ర మోడీ అంటే ఇష్టమే. బట్ నరేంద్ర మోదీని మనం ఏ విధంగా సపోర్ట్ చేయాలి ఆయనకు అనేది చాలా మందికి తెలియదు అనమాట. సో అంటే నేను అనేది ఏంటంటే మీకు మీ ఫ్యామిలీకి ఆ రూట్స్ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ హిందుత్వ దిస్ థింగ్. ఎస్. ఎందుకంటే మన శాస్త్రాలు చెప్తాయి సుఖస్య రూపం ధర్మం, ధర్మస్య రూపం అర్థం, అర్థస్య రూపం రాజ్యం. అంటే చతుర్విధ పురుషార్థాలు మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే రాజు ధర్మబద్ధమైన వ్యక్తి అయి ఉండాలి. ఆ రాజు నువ్వు ఒకటే నాగరికతకు వారసులై ఉండాలి. లేదు అనుకో అప్పుడు నువ్వు సుఖంగా ఉండలేవు. ఇది Yes. పొలిటికల్ రిలీజియన్ అండ్ పాలిటిక్స్ ఆర్ లైక్ టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్. ఎగ్జాక్ట్లీ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ వన్ యూ అండర్స్టాండ్ నన్. ఎగ్జాక్ట్లీ అంటే మన ధర్మాన్ని నాగరికతను కాపాడుకోవాలి అంటే దానికి వారసుడైన వ్యక్తే కదా మన దేశానికి రాజుగా ఉండాలి. అప్పుడే మనం మన దేశాన్ని మన నాగరికతను కాపాడుకోగలుగుతాం. నీకు అసలు నాగరికత పట్ల, దేశం పట్ల, సంస్కృతి సంప్రదాయాల పట్ల వీటిని పక్కన పెట్టేసి ఓన్లీ పొలిటికల్ గా చూస్తా అంటే ఆత్మ లేని శరీరాన్ని ఎట్లయితే శవం అయిపోతుందో నాగరికతను కాపాడుకోలేని దేశం మత మార్పిడిలోకి వెళ్ళిపోతుంది. అదే Exactly. చూస్తున్నాం ప్రపంచంలో. ఇప్పుడు ఇరాన్ కూడా ఇట్ వాజ్ పర్షియన్ జోరాస్ట్రియన్. అవును. వాళ్ళు జోరాస్ట్రియన్స్ పార్సీస్ అంటే అగ్ని ఆరాధన చేసేవాళ్ళు. అవును. అంటే ప్రపంచంలో అన్ని చోట్ల కూడా పంచభూతాలు, సూర్య చంద్ర ఆరాధన, స్త్రీ ప్రకృతి ఆరాధన ఉన్న నాగరికతలే ఉండేవి. అవును. వాటిని కాపాడుకోవడం అనేది ప్రాముఖ్యంగా దాన్ని ప్రయారిటీగా తీసుకున్నప్పుడు అవి ఇస్లాం క్రిస్టియానిటీ కన్వర్ట్ అయినాయి. కరెక్ట్. కాబట్టి ఇప్పుడు భారతదేశాన్ని మనం కాపాడుకోకపోతే వీటికి బలి అవ్వాల్సి వస్తుంది. బట్ దెన్ వీ కెన్ బీ ష్యూర్. ఎందుకంటే 800 సంవత్సరాలు ఇస్లామిక్ అట్రాసిటీస్ జరిగినా కూడా ఇంతవరకు ఈ దేశం ఇస్లాం దేశం కాలేదు. అవును. 200 years క్రిస్టియన్ బ్రిటిష్ అట్రాసిటీస్ జరిగినా కూడా లూటీ చేసుకొని వెళ్ళగలిగినారు కానీ సంపదనే కొల్లగొట్టిండ్రు కానీ జ్ఞానాన్ని, సరస్వతిని వీళ్ళు టచ్ చేయలేకపోయారు. కరెక్ట్. కరెక్ట్. అందుకనే ఈ దేశం ఇంకా కూడా హిందూ దేశంగానే. అవును. సో యూ షుడ్ టేక్ ప్రైడ్ ఇన్ దట్. ఎగ్జాక్ట్లీ. ఆ చరిత్ర నుంచి గర్వాన్ని తీసుకోగలిగినప్పుడు ఆ గర్వంతోనే మనిషికి స్వాభిమానం వస్తుంది. నీకు గర్వం దేనికి గర్వపడాలో తెలియనప్పుడు నీకు స్వాభిమానం ఉండదు కదా. స్వాభిమానం లేని మనిషి ఒక స్లేవ్, ఒక యానిమల్ కిందకి పరిగణించవచ్చు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇంకోటి మన దాంట్లో క్షత్రియ తత్వం కూడా ఉంది. కాకపోతే అది డార్మెంట్ లాగా ఉందన్నమాట. అది అరేజ్ అయింది అనుకోండి దెన్ లైక్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది. క్షాత్రతేజం అనేది కార్తిక్ ఇట్ ఈస్ లైక్ గీతలో కృష్ణుడు చెప్తారు చతుర్వర్ణ మయా సృష్వం గుణ కర్మ విభాగస్య. ఇప్పుడు నేను ఒక మహిళగా నా ఇంటిని నేను సాఫ్ సఫాయి చేసుకున్నప్పుడు నేను శూద్ర అయిపోతాను. అదే నేను నా ఇంట్లో మనుషులకు గాని నా ఇంటికి గాని ఏది లాభం ఏది నష్టం అని నేను ఆలోచించుకొని ఉన్నప్పుడు నేను వైశ్య అవుతా. నేను నా బిడ్డను కాపాడడం కోసం ఎట్లాంటి డైనమిక్ యాక్టివిటీ అయినా చేసినప్పుడు నేను క్షత్రియ అవుతా. మనం సోషల్ మీడియాలో చూస్తే మదర్ సేవ్డ్ చైల్డ్ అనుకుంటా కొన్ని ఈవెంట్స్ వస్తాయి. ఒకటి నేను చూసిన బాబుని స్కూల్ కి దించడానికి వెళ్తుంది ఆ తల్లి, అక్కడ నాగుపాము పడగైపోయింది. అది తల్లి చూసి బిడ్డను పట్టుకొని ఆమె స్పాంటేనియస్ గా షార్ప్ గా బిడ్డను కాపాడుకున్నది. అంటే ఏమైంది, అప్పుడు ఆమె లోపల క్షాత్ర తేజం వచ్చింది. మనం ఇప్పుడు నాలెడ్జ్ షేర్ చేసుకుంటున్నాం. దిస్ ఈజ్ అ బ్రాహ్మణ తత్వం. బ్రాహ్మణ తత్వం అంటే కులంతో సంబంధం లేదు. బ్రహ్మ జ్ఞానం పట్టుకున్న వాళ్ళు బ్రాహ్మణ తత్వం. ఇప్పుడు మీ పేరు భరత్ అని ఉంది అనుకోండి, భారతదేశం మీద అయిపోదు కదా. ఇన్ ద సేమ్ వే అది ఒక కులానికి బ్రాహ్మణ అనే కులం ఉంది. బట్ ఎస్, ఇది ఇంటలెక్చువలిజం. వాళ్ళు దాన్ని ఫాలో అయింది కాబట్టి వాళ్ళకి కులంకి ఆ పేరు ఉంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు భరత్ అని ఒక వ్యక్తికి పేరు ఉంటే భారతదేశం అతనిది అయిపోదు కదా. ఇన్ ద సేమ్ వే బ్రాహ్మణ అనేది ఒక కులంకి ఆ పేరు ఉంది. దట్స్ ఇట్. ఆ తత్వం నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకున్న ప్రతి ఒక్కరు బ్రాహ్మణుడే. ఎస్, మళ్ళీ బ్రహ్మచారి అంటారు. ప్రతి అబ్బాయి పెళ్లి కాని వాడిని బ్రహ్మచారి అంటే బ్రహ్మతో చరించే వాడిని బ్రహ్మచారి. బ్రహ్మన్ అని అంటాం, అంటే సృష్టిలో బ్రహ్మన్ అని అంటాం. కాబట్టి దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బ్రిటిష్ వల్ల వీటి పేర్లన్నిటిని కూడా అన్ని ఎక్స్ప్లాయిట్ అయిపోయినాయి. ఎగ్జాక్ట్లీ. అంటే మనము ఇంటెలెక్చువల్ గా స్లేవ్ అయిపోయినాం. ఇంటెలెక్చువల్ స్లీవ్ అయినాం. కాబట్టి ఈ క్షాత్ర తేజం ప్రతి ఒక్కరి లోపల ఉంది. అంటే ప్రతి హిందూ
జింక లాంటి జింక తోలు కప్పుకొని లోపల ఉన్న సింహం. కరెక్ట్. ఒక్కసారి ఆ జింక తోలు తీసేసి ఒక్క రక్తం చుక్క రుచి చూపిస్తే అప్పుడు ఈ బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ అన్నిటిని కూడా వేటాడి చీల్చి చెండాడే సింహంగా ప్రతి హిందూ తయారవుతాడు. మన జీవిత కాలంలో ఒక 10 మంది సింహాలను మనం తయారు చేయడమే కరెక్ట్. మన కర్తవ్యం. పొలిటికల్‌గా కూడా మీరు యాక్టివ్‌గా ఉన్నారు. సో, మన స్టేట్ పాలిటిక్స్ పరంగా చూస్తే హౌ ఇస్ ఇట్? పార్టీలో ఒక వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అతను తన తన్ మన్ ధన్ అన్ని అర్పిస్తాడు భారతీయ జనతా పార్టీలో అట్లీస్ట్. Hmm. ఎందుకంటే వాళ్ళ లోపల ఎక్కడనో దగ్గర దేశం గురించి మన ధర్మం గురించి తాపత్రయం ఉంటది. అయితే వాళ్ళు ఎంత శక్తితోని ఎంత ఇన్స్పైర్ చేయగలుగుతున్నారు అని అనేది భరతమాత ఆశీస్సులు వాళ్ళకి ఎంతవరకు ఉన్నాయి అని అనేది ఆధారపడి ఉంటది. బికాజ్ కార్తిక్, మన దేశంలో ఈవెన్ నువ్వు ఒక సర్పంచ్ గా నిలబడాలనుకున్నా ఆ సర్పంచ్ అయినప్పుడు ఆ ఊరికి మీరు హెడ్ అవుతారు. మీరు అవ్వాలి అనుకున్నప్పుడు మీకు భరతమాత ఆశీస్సులు లేకపోతే మీరు అవ్వలేరు. సో మన పార్టీలో ఫర్ దట్ మ్యాటర్ ఏ అధ్యక్షుడున్నా ఆయన తన స్థాయికి తగినంత పని చేస్తున్నారు. చేయట్లేదు అనుకోవడానికి లేదు. ఎందుకంటే వారు చెయ్యను అని అనుకున్నా కూడా, చెయ్యొద్దు అని వాళ్ళు అనుకున్నా కూడా ఆ కుర్చీ వాళ్ళని చేసేలాగా ప్రేరణిస్తారు. ఓకే. ఓకే. ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ గురించి అర్థం అనుకున్నా. బట్ ఆ క్వశ్చన్ లో మీకు రానట్టుంది. రేవంత్ రెడ్డి ఇస్ ద వర్స్ట్ సీఎం ఇన్ ద హోల్ కంట్రీ. ఫర్ దట్ మ్యాటర్ మొత్తం వరల్డ్ లో ఒక వర్స్ట్ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, ఎక్కువ బ్లేమ్ అయిన పొలిటీషియన్. మరి ఆయన ఏ ముహూర్తాన ప్రమాణ స్వీకారం తీసుకున్నాడో ఆయనకే తెలవాలి. కానీ ఎంత మంది తిడుతున్నారు చూడండి ఒకసారి. ఇంకా ఆడవాళ్ళు అయితే బూతులు తిడుతుంటే నాకు షాడిస్టిక్ ప్లెజర్ వస్తుంటే ఇక అంతకంటే ఇంకేమన్నారు చెప్పండి. కాబట్టి మీరు ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ దీపం ఆరిపోయే ముందు వెళ్తురు ఎక్కువస్తాను. అట్లా కాంగ్రెస్ ముక్త తెలంగాణ కాబోయే ముందు జర్ర అట్లా వచ్చి వెలుగిచ్చేసి వెళ్ళిపోతున్నారు రేవంత్ రెడ్డి. అంతే అంటారా? అంతే. చూడండి మీరు నెక్స్ట్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక, ఒకసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక టర్మ్ ఉండదు. ఉంటే 20-30 సంవత్సరాలు ఎట్ స్ట్రెచ్ ఉంటది. చూడండి మీరు ఎక్కడైనా కూడా భారతదేశంలో మీరు చూడండి, బీజేపీ అధికారంలోకి వచ్చినాక హ్యాట్రిక్ లేకుండా ఉండదు ఏ పొజిషన్ అయినా కూడా. బీజేపీ లీడర్స్ తో ఎప్పుడైనా లైక్ కన్వర్జేషన్ నడిచింది అనుకోండి, నేను వాళ్ళకి ఇదే చెప్తాను. పొటెన్షియల్ బీజేపీ ఓటర్స్ ఉన్నారు లైక్ విలేజెస్ లో. కాకపోతే ఆ ఓటర్స్ ని ఎలక్షన్ టైంకి వచ్చేసరికి అది ఓట్ లాగా మార్చుకోలేని ఎక్కడో అంటే ఆ ప్రాబ్లం మిస్టేక్ అవుతుంది అనమాట. సో నేను ఇదే గుర్తు చేస్తుంటాను ఎప్పుడు. సో వాళ్ళు కూడా అదే ఇది కరెక్షన్ చేసుకోవాలని అంటుంటారు. నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియాలో పాలిటిక్స్, సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియాలో పాలిటిక్స్ లో డిఫరెన్స్ ఉంటది. కార్తీక్, ఇప్పుడు పైన అందరు హిందీ అర్థమైతే అందరికి హిందీ సమజ్ అవుతుంది. ఇప్పుడు మరాఠా అనుకోండి, అక్కడ వాళ్ళ మరాఠా భాష అయినా కూడా వాళ్ళకి హిందీ వస్తుంది. గుజరాతీ వాళ్ళకి కూడా గుజరాతీ భాష వాళ్ళదైనా కూడా వాళ్ళు హిందీ మాట్లాడగలరు. యూపీలో కూడా అంతే, వాళ్ళది లాంగ్వేజ్ వేరే కానీ వాళ్ళు హిందీ మాట్లాడగలరు. మనం సౌత్ విషయానికి వచ్చేదంటే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. కర్ణాటక కన్నడ భాష, తెలంగాణ ఆంధ్ర ఫర్ దట్ మ్యాటర్ తెలుగు భాష అనుకోండి, తమిళనాడులో తమిళ్, ఆ కేరళలో మలయాళం. ఈమె ఎవ్వరికి హిందీ రాదు, మాట్లాడే ప్రయత్నం కూడా చేయరు, అర్థం చేసుకునేదానికి కూడా ఆలోచించరు. యూత్ ఈ మధ్య కొంచెం హిందీని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి అర్థమైందంటే మనం కుల ప్రాంత భాష అనే బురద నుంచి వెళ్ళి బయటకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఈజీగా గవర్నమెంట్ ఫామ్ చేయగలదు. భారతీయ జనతా పార్టీ సౌత్ లో ఇప్పుడిప్పుడే బాగా వేస్తుంది. అండ్ కర్ణాటకలో వచ్చింది అధికారం, వస్తూ పోతూ ఉంటుంది. కానీ తెలంగాణలో తెచ్చుకోవాలి. ఏపీలో కూడా మనకు ఎన్డీఏ ఉంది కాబట్టి పర్వాలేదు. కేరళ, తమిళనాడు, తెలంగాణ ఈ మూడిటి మీద ఫోకస్ ఇప్పుడు పెడుతుంది. పొటెన్షియల్ ఓటర్స్ మీరు అన్నట్టుగా ముందు ఫీల్డ్ లో వర్క్ చేసుకోవాలి, తర్వాత లీడర్ ని ఇంప్లాంట్ చేస్తే ఆటోమేటిక్ గా ఓట్స్ వచ్చేస్తాయి. అదే ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్? ఫీల్డ్ లో పొటెన్షియల్ ఓటర్స్ ని వాళ్ళందరినీ తయారు చేసుకోవడము, బీజేపీ పట్ల వాళ్ళకు ఒక సానుకూల వాతావరణాన్ని క్రియేట్ చేయడం, తద్వారా ఎలక్షన్స్ అయినప్పుడు ఆటోమేటికల్లీ వాళ్ళ ఓటు పడిపోతుంది. కేరళ స్టోరీ 2 అని ఒక మూవీ చూసాను. అది చూసిన తర్వాత నాకు ఒక రకంగా భయం వేసింది. ఎందుకంటే లైక్ అందులో ఆ అమ్మాయిల పైన జరుగుతున్నటువంటి అంటే ఆ క్రైమ్ అది చూస్తే చాలా భయం వేసింది. అండ్ అది రియల్గా జరిగినటువంటి సంఘటనలను అందులో చూపించారు. అయితే మీరు యాజ్ అన్ అడ్వకేట్ అంటే ఇట్లాంటి ఇష్యూస్ని కొన్ని మీరు హ్యాండిల్ చేస్తారు కదా. అంటే ఒక అమ్మాయి లైక్ రాంగ్ స్టెప్ వేసింది అనుకోండి,
తనకు కౌన్సెలింగ్ ఇచ్చే టైంలో లైక్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి? వాళ్ళు ఆ టైంలో ఎట్లా అనుకుంటుంటే, ఈ పెద్దాళ్ళున్నారే మా ప్రేమని ఒప్పుకోవట్లేదు అనని సినిమా డైలాగులలో ఉండిపోతారనమాట. వీళ్ళకి ప్రాక్టికాలిటీ ఎప్పుడొస్తదంటే ఒక బిడ్డ అయినంకొస్తది. అప్పటి వరకు బానే ఉంటది. అంతా బానే ఉంటది. తర్వాత ఒక బేబీ అయిన తర్వాత స్టార్ట్ అయితది. ఓకే. బిడ్డను గూడా ఎందుకు అయ్యేదాకా వాళ్ళు మంచిగుంటారు అంటే, విమెన్ వీక్ పాయింట్ ఒక చైల్డ్. ఓకే. ఓకే. కాబట్టి ఒక తల్లిగా ఒక బిడ్డ జన్మనిచ్చిన తర్వాత అక్కడ ఆ ఊబిలో ఆమె చిక్కుకుపోతదనమాట బిడ్డ అయిన ఓకే. తర్వాత. హుహు. అప్పుడు బయటికి రాలేదు గదా! హ్మ్. ఆ తర్వాత గూడా మేము కొన్ని కేసెస్‌లో ఎట్లా అంటే, ఇద్దరు, ముగ్గురు పిల్లలైనంక ఆమెను, పిల్లల్ని ఇద్దరిని వదిలేసి వాడు ఎటన్నా ఓకే. ఓకే. అట్లాంటివి గూడా జూసినాం. అయినా గూడా ఆమె అక్కడి నుంచెళ్ళి బయటకొచ్చి ఆ బుర్కా తీసేసి మళ్ళీ హిందూ సమాజంలోకి మళ్ళీ మన సైడ్‌కి రాదు. ఎందుకంటే తల్లిదండ్రులు వదిలేస్తారు అప్పటికి. ఓకే. ఓకే. అక్కడనే ఏదో ఒక రూమ్ తీసుకొని ముగ్గురు పిల్లల్ని చేసుకొని అక్కడనే ఏదో ఇండ్లల్లో పని చేసుకుంటూ ఏదన్నా కిరాణం షాప్‌లో అట్లా పని చేసుకుంటూ బురకాలేసుకొని ఆ పిల్లల్ని పెంచుకుంటూ ఆ ఊబిల్లనే ఉంటది తప్ప బయటికొచ్చి మళ్ళీ నిలబడదామని అనుకోదు. హ్మ్. ఒకటి. 2 ఆమెకు ఫ్యామిలీ అప్పటికే టైస్ కట్ అయిపోతాయి టోటల్‌గా. కరెక్ట్. కరెక్ట్. తల్లిని, పిల్లల్ని యాక్సెప్ట్ జేయరు హ్మ్. మళ్ళీ తల్లిదండ్రులు. హ్మ్. ఎందుకంటే ఆ పిల్లలు ముస్లిం పిల్లలుగా చూస్తారు. ఆబ్వియస్‌లీ ముస్లిం పిల్లలుగా కరెక్ట్. చూస్తారు. ఎందుకంటే వాడు పుట్టంగానే వాడు మగపిల్లాడు. ఈమెకు మగపిల్లాడు పుట్టిన వెంటనే వాడికి సుంతి చేశారు. వాడి మీద ఒక ఏమంటారు ఇట్లా స్టాంప్ పడిపోతది. ముస్లిం స్టాంప్ పుట్టంగానే యేసుకుంటారు వాళ్ళు. కరెక్ట్. దాని నుంచెల్లి బయటికి రాలేని పరిస్థితిలో అటే ఉండిపోతారు చాలా ఓకే. మంది. ఓకే. వాళ్ళ అదృష్టం ఏందంటే ఇట్లనన్నా పశువుల్లాగా అట్లా బ్రతుకుతున్నారు. కొందరినైతే వేరే కంట్రీస్‌కి తీసుకుపోయి వాళ్ళని అక్కడ సెక్స్ స్లేవ్స్‌గా చేసినప్పుడు హ్మ్. వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? అవును. ఒక కేస్‌లో ఒక అమ్మాయి నర్స్ అన్నమాట. హుహు. బ్రాహ్మణ్స్ ఆ అమ్మాయి వాళ్ళు. హ్మ్. ముగ్గురు ఆడపిల్లలు. హ్మ్. అయితే పెళ్లి చేసుకుంది ముస్లిం అబ్బాయిని. పెళ్లి చేసుకున్నాక ఒక 6 మంత్స్, 1 ఇయర్ వరకు హైదరాబాద్‌లో ఉంది. హుహు. తర్వాత ఆమె వేరే కంట్రీ ఎళ్ళిపోయింది. ఇప్పుడసలు పత్తానే లేదు. కనీసం పేరెంట్స్‌కి ఫోన్ గూడా చేయదు. ఓహ్! పెళ్లయిన టైంలో గూడా నేను వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పిన, "వద్దండి తీసేసుకుందాం మళ్ళీ ఇక్కడనే" అంటే, "నేనెవరికిచ్చి పెళ్లి జేయాలమ్మా? నేను కట్నం ఇచ్చుకోలేను. నేను హ్మ్. పెళ్లి జేయలేను. వాళ్ళడిగినట్టుగా డిమాండ్ జేసినట్టుగా పెళ్లి గూడా జేయలేని స్థితి నాది." హ్మ్. సరే ఆ అమ్మాయిని ఇష్టపడి జేసుకుంటున్నాడు గదా! మంచిదే గదా! అనని అనుకున్నారే తప్ప, వీళ్ళ ఇంటెన్షన్ అర్థం చేసుకోలేదు. చేసుకోలేకపోతున్నారు ఓకే. తల్లిదండ్రులు. ఎందుకంటే మనలాగా చెప్పేవాళ్ళు తక్కువ మందున్నారు. హ్మ్. చెప్పింది వాళ్ళకి రీచ్ అవ్వడం తక్కువైతుంది. రీచ్ అయ్యే లోపల వాళ్ళు అసలు ఆ సీరియస్‌నెస్‌ని తెలుసుకోలేకపోవడం వల్ల గూడా బలైపోయిన వాళ్ళుంటున్నారు. నేను కౌన్సెలింగ్ ఇచ్చిన వాళ్ళలో, ఇవన్నీ నాకిప్పుడు తెలిసినాయనని గూడా అంటారు. ఓహ్! ఓకే. ఓకే. హుహు. ఇవన్నీ నాకు కనీసం ఒక 2, 3 ఇయర్స్ ముందు తెలిసుంటే నేను నా పాపని కాపాడుకుందును యెస్. యెస్. అని యెస్. అంటారు. ఇందాక నేను చెప్పిన ఆ బ్రాహ్మణ అమ్మాయి ఎళ్ళిపోయింది. వాళ్ళకి టచ్ లేదు. ఇంకంతే. అసలు ఆ అమ్మాయి బతికుందా? లేదా? ఏ కంట్రీలో ఉంది? హ్మ్. ఎక్కడుంది? ఏం తెలీదు. అయ్యో! అట్లా ఉంటది. కాబట్టి కొన్నిసార్లు వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పుడు వినరు. కొన్నిసార్లు వాళ్ళు వాళ్ళ కర్మాని వదిలేసినా గూడా జేయలేం. హ్మ్. కొన్నిసార్లు వాళ్ళు ఇంకా ఉల్టా మమ్మల్నే బెదిరిస్తారు. మీరు పోతారా? లేకపోతే నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకొని మీ మీద కేస్ ఓకే. పెట్టాలా? అని అంటే అంటారు. వాళ్ళకు ఆ టైంలో వాళ్ళొక మైకంలో ఉండిపోతారు వాళ్ళు. మనం సెంట్రల్ పాలిటిక్స్ పరంగా ఆలోచిస్తే, ఈ మధ్య రాహుల్ గాంధీ అనే ఫ్యాక్టర్ కొంచెం ఎక్కువగా వినిపిస్తుంది. హ్మ్. అప్‌కమింగ్ ప్రైమ్ మినిస్టర్ అన్నట్టు గూడా అంటే ఈ మధ్యన మన స్టేట్ చీఫ్ మినిస్టర్ గూడా అన్నాడన్నమాట. లైక్ నెక్స్ట్ మీరే కాబోయే ప్రైమ్ మినిస్టర్ అన్నట్టు. సో, మీకేమనిపిస్తుంది? లైక్ మీరు రాహుల్ గాంధీ గారిని డిస్క్రైబ్ చేయమంటే ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తారు? గుడ్ జోక్. జోక్. ఇందాక మీరు చెప్పింది గూడా గుడ్ వన్. ఐ హుహు. లైక్ ఇట్. ఆన్ ఎ లైటర్ నోట్ నవ్వుకోవడానికి బావుంటది. హ్మ్. అంతే. బట్ అంతే తప్ప హ్మ్. దేనికి పనికిరాడు. హ్మ్. ఒకటి. 2 ఆ వ్యక్తి ఒక ఫన్నీగా మనకనిపించొచ్చు. కానీ అతని వెనక మాత్రం బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ చాలా పవర్‌ఫుల్ ఫోర్సెస్. హ్మ్. వ్యక్తి ఎడ్డి మొహమే. హ్మ్. వాడికంత తెలివి లేదు. హ్మ్. వాడు లోపల గూడా నాకేంది కర్మ అన్న ఫీలింగ్‌లోనే ఉంటాడు. నో డౌట్. కానీ ఎనక ఉన్న ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చాలా పవర్‌ఫుల్. హ్మ్. వాటిని ఇగ్నోర్ జేయడానికి లేదు. సీఏఏ ఫోర్సెస్ భారతదేశంలో చాలా యాక్టివ్‌గా పనిజేస్తున్నాయి. హ్మ్. బంగ్లాదేశ్‌లో గూడా జూడండి రెజిమ్ చేంజ్ జేషిండ్రు. హ్మ్. శ్రీలంకలో గూడా జేసిండ్రు. హ్మ్. పాకిస్తాన్ ఎట్లాగో పపెట్ కంట్రీయే. హ్మ్. అండ్ ఇప్పుడు ఇరాన్‌లో జూసినాం. వెనిజుయేలాలో జూసినాం. ఇవన్నీ జూస్తుంటే రెజిమ్ చేంజ్ జేసి అమెరికా కంట్రోల్ చేయాలని జూస్తుంది అన్ని హ్మ్. కంట్రీస్‌ని. కాపోతే భారతదేశం అనేది పాపులస్ కంట్రీ ఒకటి. రెండోది ఇక్కడ స్పిరిచ్యువల్లీ ఇంక్లైన్డ్ నేషన్ ఈ భూమిలో, ఈ నేలలో ఆధ్యాత్మికత ఉంటది. యెస్. ఒకటి పీస్‌ఫుల్‌గుండే హ్మ్. సొసైటీ. కాబట్టి ఇక్కడ మోదీని రెజిమ్ చేంజ్ చేయలేకపోతున్నారు.
మళ్ళీ దురదృష్టం ఏంటంటే రాహుల్ గాంధీతో కంపేర్ చేస్తే ఈవెన్ మోదీ హేటర్ కూడా పోయి కమలం పువ్వు మీదనే ఓటేసేలా ఉన్నారు. ఓకే. ఎందుకంటే ఓకే. అమ్మ వీడికి ఓటేస్తే దేశం ఏమైతే, దేశంకి ఏమన్నా అయితే నాకు కూడా నష్టమే కదా అనే నష్టమైతది. స్పృహతోని ఉంటున్నారు అందరు. ఓకే. ఉండి లోపలికి వెళ్ళి మాత్రం కమలం పువ్వు మీదనే గుద్దుతున్నారు. బయటకు వచ్చేసి మోదీ ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని అనాలి కదా. ఓకే. వాళ్ళ ఐడియాలజీలో అట్లా అంటున్నారు. కాబట్టి రెజిమ్ చేంజ్ చేయలేకపోతున్న అమెరికన్ ఫోర్సెస్ అన్ని కూడా రాహుల్ గాంధీ వెనుక ఉన్నాయి. ఐఎస్ఐ పాకిస్తాన్ భారతదేశంలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసినప్పుడు ఇదివరకు 2004 నుంచి 2014 వరకు ఎంత పవర్ఫుల్ గా ఎంత కాన్ఫిడెంట్ గా చేసిన ఐఎస్ఐ పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఇప్పుడు చేయలేకపోతున్నాయి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చేయాలన్న థాట్ ని తొక్కేస్తుంది మోదీ గవర్నమెంట్. ఇక్కడ కూడా మనకు అక్కడిక్కడ చేసిన వాటిని కూడా లోపలికి వెళ్ళి మళ్ళీ పాకిస్తాన్ న్యూక్స్ ని కూడా మనము పేల్చేసి వచ్చినాం. ఫస్ట్ టైం సివిలియన్ మీద జరిగిన అటాక్ పహల్గామ్ తర్వాత ఆపరేషన్ సింధూర్ చేసినాం కదా. ఆ ఆపరేషన్ సింధూర్ తో మనం న్యూక్స్ ని కూడా డిస్ట్రాయ్ చేసినాం. అయితే పాకిస్తాన్ ఆ న్యూక్స్ ని యూజ్ చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే పాకిస్తాన్ ఈజ్ అ ప్రాక్సీ ఆఫ్ అమెరికా అండ్ లాంగ్ బ్యాక్ అమెరికాని వార్న్ చేసింది పాకిస్తాన్ టెస్టింగ్ లాబొరేటరీ అని అంటారు కదా పాకిస్తాన్. ఇంకొకటి న్యూక్స్ అక్కడ పెట్టడానికి కారణం కూడా అమెరికా ఇండియా అండ్ చైనా మీద కంట్రోల్ లో ఉంచు. మీ స్థాయిలో మిమ్మల్ని ఉంచుతాం, మీరు ఎదిగే ప్రసక్తే లేదు, నేను ఎదగనివ్వను అని అమెరికా చెప్పడం కోసం పాకిస్తాన్ కి ఒక న్యూక్లియర్ కంట్రీ చేసింది తప్ప పాకిస్తాన్ కి న్యూక్లియర్ ని తయారు చేసేంత స్తోమత ఉందండి? ఆలోచించండి. నీళ్లు మన దేశం నుంచి వచ్చినప్పుడు మనతో మంచిగా ఉండాలి అన్న సోయి లేదు. టమాటాలు రొట్టెలు కూడా మనం ఇస్తేనే తినే బతికే వాళ్ళు మన మీద అటాక్ చేస్తున్నారు అంటే కుక్క కదా ఏనుగు మీద అరిచినట్టుగా ఉంటది. అట్లాంటి పాకిస్తాన్ కి న్యూక్స్ ఎక్కడి నుంచి వస్తాయి? పాకిస్తాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ అబ్దుల్ ఖాదర్ ఖాన్ కూడా పాకిస్తాన్ ఇచ్చిన నాలెడ్జ్ తోని అక్కడ న్యూక్స్ కోసం సపోర్ట్ సిస్టమ్ గా ఉండడమే ఎక్కువ అంటే ఇంకా ఇస్లామిక్ కంట్రీస్ కి సేల్ చేసే పని చేసిండు న్యూక్లియర్ ఫార్ములాస్. దట్ ఈస్ ద రీజన్ ఇప్పుడు ఇరాన్ తోని కాన్ఫ్లిక్ట్ ఉంది. దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ఘనిస్తాన్ కు పాకిస్తాన్ కి పడతలేదు. కాబట్టి అసలు అమెరికానే న్యూక్లియర్స్ బ్లాక్ మార్కెట్ చేసే ప్రయత్నం చేసింది త్రూ పాకిస్తాన్. అదంతా వర్కౌట్ అవ్వలేదు. అది ఎక్కడ బయటికి వస్తుందో అని ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కి మధ్యలో చిచ్చు పెడుతుంది. ఇరాన్ పాకిస్తాన్ మీద, ఇరాన్ ఆల్ ఇస్లామిక్ కంట్రీస్ మీద అటాక్ చేసే ప్రయత్నం చేపిస్తుంది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ యాంగిల్ ఏంటిదంటే ఇస్లాం ఎప్పుడైనా కూడా జిహాద్ కోసమే ప్రయత్నం చేస్తుంది. ప్రపంచం మొత్తాన్ని ఇస్లామిక్ నేషన్ గా తయారు చేయడం కోసం, ప్రపంచంలో ఉన్న నాన్ ముస్లిమ్స్ అందరినీ ముస్లిమ్స్ చేయడం కోసం దీని మీద ఫోకసే ఉంటది తప్ప డెవలప్మెంట్ గానీ ఏదైనా కొత్తది ఇన్నోవేషన్ గానీ వీటి మీద ఫోకస్ చేయదు. ఈ విషయం అమెరికాకు తెలుసు. ఒకటి. రెండు, ఏదైనా తిక్కలేసింది అనుకోండి, ఏదైనా ఇస్లామిక్ నేషన్ న్యూక్లియర్ వెపన్ వరల్డ్ మీద కూడా ప్రయోగించవచ్చు వీళ్ళు. కాబట్టి వీళ్ళ దగ్గర ఉండొద్దు అని సిఏఏ ఎప్పుడు కూడా ఈ ఇస్లామిక్ నేషన్స్ కి న్యూక్లియర్ వెపన్స్ రాకుండా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అందుకే చూడండి వరల్డ్ లో ఉన్న 9-10 న్యూక్లియర్ కంట్రీస్ లో 9 న్యూక్లియర్ కంట్రీస్ లో ఒక్కటి కూడా ఇస్లామిక్ కంట్రీ ఉండదు అదర్ దాన్ పాకిస్తాన్. అండ్ పాకిస్తాన్ ఇస్ ఆల్సో లైక్ అంటే వీళ్ళు ఏదైనా న్యూక్లియర్ వెపన్ వేయాలి అంటే అమెరికన్ గవర్నమెంట్ అప్రూవ్ చేయాలి. అప్రూవ్ కాదు, ఒక న్యూక్లియర్ వెపన్ కి రియాక్టర్ ఉంటది కదా, అది పాకిస్తాన్ లో వెపన్ ఉంటది, రియాక్టర్ అమెరికాలో. కాబట్టి వీడి దగ్గర పేరుకున్నది అన్నట్టే, రియాక్టర్ వీడి దగ్గర ఉండదు, అమెరికాలో ఉంటది. అందుకే మనం ఆపరేషన్ సింధూర్ అప్పుడు అది డిస్ట్రాయ్ చేసినాం కదా, దాన్ని రిపేర్ ఎవరు చేయాలి? మళ్ళీ ఇప్పుడు వచ్చి యుఎస్ వచ్చి అమెరికా వచ్చి చేయాలి. కాబట్టి మోదీని ఆపండి ఆపండి వద్దు వద్దు అని ఆపించింది. మనకు కూడా తెలుసు వీడికి అంత స్థాయి లేదు, వీడి షోల్డర్ మీద షూటింగ్ చేస్తుంది అమెరికా అని మనకు కూడా తెలుసు. కానీ బీయింగ్ అన్ ఇండియన్, బీయింగ్ ఈ సివిలైజేషన్ నుంచి మనము ఒకరి చెడు చేయాలని, ఒకరిని నాశనం చేయాలనే ఆలోచన ఉంటది మనకు. ఇదే పాకిస్తాన్ ఇదే కవ్వింపు చర్య చైనా మీద చేస్తే చైనా పాకిస్తాన్ ఎప్పుడో డిస్ట్రాయ్ చేసింది. అంటే చైనా బీయింగ్ కమ్యూనిస్ట్ నేషన్ ఇట్లాంటి ఆలోచించదు, రూట్ కాదు కదా, మొత్తం ఆ దేశాన్ని నాశనం చేసేయడానికి కూడా ఆలోచించారు. పాకిస్తాన్ ఇస్ లైక్ ప్రాక్సీ ఫర్ చైనా అండ్ యుఎస్ ఇద్దరికి. ఇప్పుడు కుక్క ఉందనుకోండి, బిస్కెట్ ఎవరు వేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సో ఇటు చైనా కొన్నిసార్లు బిస్కెట్ వేస్తుంది, అటు తింటది, అటు వేస్తుంది, ఇటు తింటది. ఇప్పుడు చైనాకు కూడా భారతదేశం చైనా కాంపిటీషన్ గా ఒకటి. రెండు, చైనా వాంట్ టు మేక్ ష్యూర్ భారతదేశం అమెరికాకి ప్రాక్సీ కావద్దు పాకిస్తాన్ లాగా.
ఓకే. అని చైనా కూడా కోరుకుంటది. ఎందుకంటే చైనా ఒక డెవలప్మెంట్ కోసం చూస్తుంది, గ్రోత్ కోసం చూస్తుంది, ప్రొడక్షన్ చేస్తుంటది కదా, వరల్డ్ వైడ్ గా ప్రొడక్ట్స్ ఇస్తుంటారు కదా చైనీస్ ప్రొడక్ట్స్. సో వాళ్ళ చుట్టుపక్కల కూడా స్టేబుల్ గవర్నమెంట్స్ ఉండాలి, స్టేబుల్ నేషన్స్ ఉండాలని కోరుకుంటారు. బంగ్లాదేశ్ లాగా అక్కడ అస్థిరత్వం వచ్చినా అది చైనాలో కూడా చైనా దాని ఎఫెక్ట్ ఉంటది చైనా. ఓకే ఓకే యా అయితే ఐదర్ ఆ కంట్రీ మొత్తం చైనా గ్రిప్ లో ఉండాలి, లేదా ఆ కంట్రీ స్టేబుల్ గా ఇండిపెండెంట్ గా ఉండాలి. అంటే ఎకనామిక్ డామినేషన్ చేయాలని ఉంటది. బట్ యుఎస్ లాగా లైక్ వాళ్ళ రిసోర్సెస్ ని మొత్తం కొల్లగొట్టాలన్న ఆలోచన. ఆలోచన. యుఎస్ ఎంత అంటే గొటమల అని ఒక కంట్రీ ఉంటదండి. ఆ కంట్రీలో అమెరికన్స్ అరటి పండ్లు తక్కువ ధరకు తినడం కోసం ఆ దేశాన్ని మొత్తం నాశనం చేసిన చరిత్ర అమెరికా. వేరే ఒక దేశాన్ని అంటే పక్కింటోడి ఇల్లు మొత్తం కాలబెట్టి వీడికి చలి వస్తే ఆ చలి కాచుకోవడానికి కూడా రెడీ అయ్యే అట్లాంటి ఆలోచన సిఐఏ అమెరికాకు ఉంటది. దీన్ని మనం డీప్ గా అండర్స్టాండ్ చేసుకుంటే ముల్లా మిషనరీ మార్క్సిస్ట్ బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ అని చెప్పి చెప్తుంటాం. ఇస్లాం మన దేశం మీద అట్రాసిటీస్ చేసింది, ఇస్లాం దేశం చేయాలని. క్రిస్టియన్స్ మన దేశాన్ని అట్రాసిటీస్ చేసిండ్రు, క్రిస్టియన్ దేశం చేయాలని. కమ్యూనిస్టులు కూడా ఆఫ్టర్ 1947 వైట్ వాష్ చేసుకుంటే ఇస్లామిక్ క్రైమ్స్ ని మనం ప్రౌడ్ గా ఫీల్ కాకుండా ఈ దేశాన్ని కమ్యూనిస్ట్ నేషన్ చేయాలని చూసిండ్రు అని మనకి ఈ మూడు గురించి చెప్తారు. ఇంకొక ఎం ఉంటది, అది మల్టీనేషనల్ కంపెనీస్ అన్నట్టు. వీళ్ళకు పైసమే పరమాత్మ, ఇంకా వీళ్ళకు పైసలే మాట్లాడతాయి అన్నమాట, ఇంకా వేరే ఏది ఉండదు. అట్లాంటి వాళ్ళందరూ అమెరికాలో చేరారు. యాక్చువల్ గా అమెరికాలో ఫస్ట్ రెడ్ ఇండియన్స్ అని ఉండేవాళ్ళు అన్నమాట, హిస్టారికల్. వాళ్ళందరినీ అక్కడ నాశనం చేసేసి ఎవరైతే బ్రిటిషర్స్ ప్రపంచం మొత్తం లూటీ చేసుకొని వెళ్ళిండ్రో, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక మల్టీనేషనల్ కంపెనీ ద్వారా భారతదేశంలో లూటీ చేసిన వాళ్ళందరూ ఆ సంపదనంతా అమెరికాలో పెట్టుకున్నారు. అందుకనే మీరు చూడండి, అమెరికా బ్రిటిష్ అమెరికా ప్రాక్సీ. బ్రిటన్ మనకి ప్రతి కంట్రీకి ఒక గూఢాచార వ్యవస్థ ఏదైతే ఉంటుందో, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ఏజెన్సీ, సీక్రెట్ ఏజెన్సీ. అమెరికాది సిఐఏ అని మనకు తెలుసు, కానీ MI6 MI5 ఎంత సైలెంట్ గా ఉంటదంటే దాని ప్రాక్సీ సిఐఏ. కాబట్టి బ్రిటిష్ ఎవరెవరైతే ప్రపంచవ్యాప్తంగా లూటీ చేసుకెళ్లిన సంపదలను అన్ని కూడా అమెరికాలో బ్రిటిష్ కాలనీ పెట్టుకున్నారు, వాళ్ళే నడిపిస్తుంటారు వరల్డ్ అని. మనము నాజీ వార్ అప్పుడు కూడా ఎవరైతే జూస్ ఉన్నారో, జూస్ కి ఒక క్వాలిటీ ఉంటదండి, డబ్బుల్ని మిత్తికిస్తారు అనమాట. 2 పైసలు 3 పైసలు అని మనం చెప్పుకుంటాం చూసిన, అట్లా ఇంట్రెస్ట్ కి డబ్బులు ఇచ్చి ఆ డబ్బుల్ని ఎక్స్ప్లాయిట్ ఎట్లా చేస్తారంటే, ఇప్పుడు ఒక కంట్రీలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు, చేసి ఇంకొక కంట్రీకి ఆ కంట్రీకి యుద్ధం పెట్టిస్తారు. పెట్టించి ఎక్కడైతే ఇన్వెస్ట్ చేసిండ్రో ఆ కంట్రీ ఓడిపోయేలాగా ఉంది అని అనుకోండి, ఆ పక్క కంట్రీలో ఈ కంట్రీ వార్ ఓడిపోయేలాగా ఉంది అని చెప్తారు అనమాట, అని ప్రొపగాండా చేస్తారు. వార్ ఓడిపోయేలాగా ఉంది అని చెప్పిన వెంటనే అక్కడ ఎక్స్చేంజ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వీటిని వాళ్ళు ముందే అప్పుడు పడిపోగానే కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత ఆ కంట్రీ గెలుస్తుంది కదా, గెలవగానే స్టాక్స్ అవన్నీ ఏమైపోతాయి, హై అయిపోతాయి. అయిపోయిన వెంటనే ఆ డబ్బులతో మళ్ళీ ఆ కంట్రీని మొత్తం గ్రిప్ లో చేసుకుంటాయి. ఈ టాక్టిక్ అమెరికా అన్ని చోట్ల చేస్తుంది. హిండెన్బర్గ్ కూడా అదే రకమే. ఇప్పుడు ఇజ్రాయెల్ ని కూడా అక్కడ ఎప్పటికీ ఇస్లామిక్ కంట్రీస్ లలో కాన్ఫ్లిక్ట్ ఉండాలి, ఎందుకంటే ఒకప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ లో ఏం ఉండకపోయేది. కానీ ఎప్పుడైతే అక్కడ గ్యాస్ రావడం స్టార్ట్ అయిందో, ఇవి ఫ్యూచర్ అంతా కూడా ఈ గ్యాస్ మీదనే ఉంటది. కాబట్టి ఇస్లామిక్ కంట్రీస్ లో అక్కడ కాన్ఫ్లిక్ట్స్ ఉండడం కోసం కావాలని ఇజ్రాయెల్ లో అక్కడే జ్యూస్ కి ఆ ప్లేస్ ఇచ్చింది. ఎప్పటి నుంచి అయితే జ్యూస్ ఆ ప్లేస్ లో ఉన్నారో, ఇక్కడ ఇస్లామిక్ కంట్రీస్ ఆ ప్లేస్ కోసం రియల్ ఎస్టేట్ ప్రాబ్లం వీళ్ళకు జ్యూస్ కు, అందుకే ఇజ్రాయెల్ కు ఇస్లామిక్ కంట్రీస్ కి ఎప్పటికీ పడదు. మళ్ళీ ఇజ్రాయెల్ లో ఉన్న జ్యూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అమెరికాలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీస్ అంతా వాళ్ళే. ఫర్ దట్ మ్యాటర్ జార్జ్ సోరోస్ ఈజ్ ఆల్సో జ్యూ. ఈవెన్ అమెరికన్ ట్రంప్ కూడా ఈజ్ ఆల్సో జ్యూ. వీళ్ళు పెట్టిన అసెట్ అని కూడా చెప్తారు. అంటే మొసాదే ఏజెంటే, మొసాదే అనే ఏజెంటే జ్యూఏ ట్రంప్ అని కూడా చెప్తారు. కాబట్టి మల్టీనేషనల్ ఈ ఇంకో 4th M ఏదైతే ఉందో, ఇట్ ప్లేస్ అ మేజర్ రోల్ అండ్ ఇట్ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ మనీ. ఓన్లీ మనీ స్పీక్స్ వీళ్ళకి. ఎప్స్టీన్ ఫైల్స్ లో ఎప్స్టీన్ ఈజ్ ఆల్సో ఎ జ్యూ అండ్ ట్రంప్ అందులో ఇన్వాల్వ్ అయ్యింది. అరబ్ షేక్స్ కూడా ఉన్నారు అందులో. కాబట్టి వీళ్ళు ఈ లాస్ట్ M ఏదైతే ఉంటుందో అది మల్టీనేషనల్ దానిలో వీళ్ళకి ఓన్లీ మనీ స్పీక్స్. ఎగ్జాక్ట్లీ అంతే. వీళ్ళకి ఇక్కడ రిలీజన్ మ్యాటర్ ఉండదు ఇంకా.
అవును. ఎన్ని కంట్రీని డిస్ట్రాయ్ చేస్తారు. రిలీజియన్ ఇస్ లైక్ ఎ ప్రాక్సీ. ఎస్. రిలీజన్ ఎందుకు చెప్తారు వీళ్ళు అంటే నార్మల్ పబ్లిక్ లో ఆ వేవ్ రావడం కోసం, Yes, ఆ emotion వేవ్ feel కోసం, చేయడానికి. ఎస్, Hmm. ఎమోషన్ ఫీల్ చేయడం కోసం Hmm. అంతే. ఇప్పుడు అమెరికాలో కూడా క్రిస్టియానిటీ అనే దాన్ని, జూలో కూడా జూష్ అని గాని దీన్ని ఎందుకు తీసుకొస్తారు అంటే దీనికోసం. భారతదేశంలో కూడా రాహుల్ గాంధీ అనే పప్పెట్ ని లాంచ్ చేస్తూ ప్రొపగేట్ చేసే టైంలలో ఆలయాలు తిప్పుతుంటారు. ఓకే. ఎందుకంటే మనం ఆలయాలు తిరుగుతుంటే మనం కనెక్ట్ అవుతాం కాబట్టి. క్యామోఫ్లాజింగ్ అన్నమాట. ఎస్. ఓకే అండి. చివరి ప్రశ్న. ఇండియా ఫ్యూచర్‌ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? అంటే ఇప్పుడు మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ మీరు చెప్పారు. కొందరి ఆలోచన ఏంటంటే ఈ కంట్రీని ఒక ఇస్లామిక్ కంట్రీ చేయాలనేటి ఒక ఆలోచన ఉంది. కొందరిదేమో క్రిస్టియన్ కంట్రీ, కొందరిదేమో కమ్యూనిస్ట్ కంట్రీ చేయాలని. ఇండియా అనేది ఒక హిందూ నేషన్ గానే ఉంటదా? ఫస్ట్ థింగ్ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక సక్సెస్ఫుల్ పోక్రాన్ టెస్ట్ చేయడం వల్ల భారతదేశం ఒక న్యూక్లియర్ స్టేట్. ప్రపంచ దృష్టిలో ఇది ఒక అడ్వాంటేజ్. రెండో అడ్వాంటేజ్ అంటే యంగ్ నేషన్ అన్నమాట. అంటే మనకి ఇక్కడ వివాహ వ్యవస్థ గట్టిగా ఉండడం వల్ల ఇక్కడ యూత్ ఎక్కువ ఉంటారు. పెళ్లి అయిన ప్రతి వాళ్ళు పిల్లల్ని కనాలి అనుకుంటారు కాబట్టి మనకు ఆ పిల్లలతోని మన భవిష్యత్తు ఉంటది కాబట్టి మన కుటుంబ వ్యవస్థ కాబట్టి యంగ్ పీపుల్ ఇక్కడ ఎక్కువ ఉంటారు. కాబట్టి రెండు అడ్వాంటేజెస్. అందుకనే పాకిస్తాన్ కూడా భారతదేశంలో అక్కడ తిండికున్నా లేకున్నా ఇక్కడ పంప్ చేస్తుంటారు మనీ. సో దట్ ఈ దేశం ఇస్లామిక్ దేశం అయితే పాకిస్తాన్ లాంటి ఇస్లామిక్ కంట్రీస్ అన్నిటికీ ఒక న్యూక్లియర్ స్టేట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం టెర్రరిజం కోసం యూత్ అంతా కూడా బాగా దొరుకుతారు. అమెరికా ఏం చేస్తుంది ఇక్కడ? సిఐఏ ఇస్లామిక్ దేశం కాకుండా భారతదేశాన్ని క్రిస్టియన్ దేశం చేయాలని చూస్తుంది. ఇక్కడ మిషనరీస్ కి అమెరికా సపోర్ట్ ఉంటది. ఇక్కడ కూడా అమెరికా పంపింగ్ చేస్తుంటది ఫండ్స్ ని. సో దట్ ఇది క్రిస్టియన్ కంట్రీ ఏందనుకో అమెరికాకు ప్రాక్సీగా ఉంటది. నెక్స్ట్ చైనా కూడా ఇక్కడ మన దేశాన్ని చూస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు నెక్స్ట్ రాబోయే దాంట్లో చిప్స్, ఏఐ చిప్స్, ఎస్, ఆ చిప్స్ ఎక్కువ ఫ్యూచర్ డిసైడ్ చేయబోతుంది. ఒక చిప్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ప్యూర్ వాటర్, ఫ్రెష్ వాటర్ కావాలి. ఆ ఫ్రెష్ వాటర్ ని ఆర్టిఫిషియల్ గా తయారు చేస్తే ఆ చిప్ మ్యానుఫ్యాక్చర్ చేసిన దానికి వచ్చే బెనిఫిట్ ప్రాఫిట్ కంటే కూడా చాలా తక్కువ అవుతుంది. ఆ న్యాచురల్ గా అట్లాంటి వాటర్ ఎక్కడ ఉంటాయంటే హిమాలయాస్ లో, కశ్మీర్ ఏరియాలలో అక్కడ ఉన్న చిన్న చిన్న సరోవరాలు ఉంటాయి చూసిండ్రా, అవి బెస్ట్ వాటర్ ఆన్ ద ప్లానెట్. కాబట్టి ఒక్కసారి భారతదేశాన్ని ఆక్యుపై చేస్తే చైనా, చేయగలిగితే చైనా, సెమీ కండక్టర్స్ లో చైనాని నంబర్ 1 కాబట్టి. కాబట్టి భారతదేశాన్ని ఇస్లాం చేయాలని, న్యూక్లియర్ వెపన్ దొరుకుతుంది అని ఇస్లామిక్ దేశాలు, అమ్మో ఇది న్యూక్లియర్ దేశం ఇస్లాం చేతులకు పోయిందంటే ప్రపంచానికి కష్టం, నేను అగ్రరాజ్యంగా ఉండాలి కాబట్టి అమెరికా కూడా ఇక్కడ దీన్ని క్రిస్టియన్ దేశం చేయడం కోసం ఇక్కడ మిషనరీని నడిపిస్తుంది. చైనా దాన్ని నడిపిస్తుంది. హిందూ ఏం చేయాలి అంటే మనం ఇప్పుడు నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండడం వల్ల మనం ఒక మోడల్ గా చూపిస్తున్నాం ప్రపంచంలో. ఇంకొకరిని ఎక్స్ప్లాయిట్ చేసి నువ్వు బతకక్కర్లే, నీది అన్ని కూడా నువ్వు స్వావలంబనతోని బ్రతికి ఒక మోడల్ చూపించబోతున్నాం మనం. ఇప్పుడు ఇరాన్ కాన్ఫ్లిక్ట్స్ కానీ విత్ ఇన్ ద ఇస్లామిక్ కంట్రీస్ ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాన్, పాకిస్తాన్ మీద ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ దుబాయ్ మీద, ఇరాన్ యుఏఈ మీద, ఇవన్నీ చూసినాక వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇక్కడ అమెరికా ఉన్న ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ ని అటాక్ చేస్తుంది. ఇరాన్ ప్రాక్సీ ఎవరికి అంటే చైనాకి ప్రాక్సీ. కాబట్టి వీళ్ళందరూ ఇట్లా కొట్టుకు చేస్తున్నప్పుడు ఒక మోడల్ గా మనం ప్రూవ్ అంటే ఒక లైవ్ డెమోక్రసీ, డెమోక్రసీ లైవ్ మోడల్. ఇంకొకటి భిన్నత్వంలో ఏకత్వంగా మనం చూపించబోతున్నాం. కాబట్టి మనం ఒక మోడల్ గా ఉండబోతున్నాం కాబట్టి, రోల్ మోడల్ గా ఉండబోతున్నాం కాబట్టి ఉండనీయకుండా కూడా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఫ్రీడమ్ ఉంది కదా, సో దే ఆర్ ఏబుల్ టు డు ఇట్. కాబట్టి ఈ సొసైటీ టాలరెంట్ సొసైటీ కాబట్టి అందరి నాటకాలు, అందరి డ్రామాలు నడుస్తున్నాయి ఇక్కడ. ఇవన్నీ కాకుండా చూడాలి అంటే ఈ డ్రామాలు నడుస్తూనే ఉంటాయి. ఎందుకంటే కలికాలంలో ఇవన్నీ ఉండాలి. కలికాలంలో కౌరవులకే ఎక్కువ శక్తి ఉంటది కాబట్టి వాళ్ళ శక్తి వాళ్ళు నడుస్తుంది. పాండవుల సంఖ్య తక్కువ ఉంటది, బట్ అంతిమంగా విజయం పాండవులదే అవుతుంది. ధర్మం అంతిమంగా విజయం సాధిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో అంతిమంగా ప్రపంచంలో భారత్ ఒక గురువుగా ఉండబోతుంది. అంటే ఇప్పుడు ఈ రాక్షసులకు గురువు ఇచ్చే జ్ఞానం అర్థం కాదు కాబట్టి ఈ మూర్ఖుల మనసును మనం రంజింపజేయలేం కాబట్టి ప్రపంచానికి ఒక సేఫ్ ప్లేస్ గా మనం చూపించవచ్చు. ప్లస్ ఇట్లా మీరు మీ లైఫ్ ని లీడ్ చేయగలిగితే ప్రశాంతంగా ఉండొచ్చు అని మనం నేర్పించవచ్చు. నేర్చుకోరా అనేది వాళ్ళ కర్మను బట్టి, వాళ్ళ ప్రారంభాన్ని బట్టి, ఆ దేశ
కర్మని బట్టి కూడా ఆధారపడి ఉంటది. దీన్ని సామూహిక కర్మ అంటారు అన్నట్టు. ఇప్పుడు కర్మ ఓన్లీ ఇండివిజువల్ ఒకటి ఉంటది, సామూహిక సమాజానికి ఒకటి ఉంటది, దేశానికి కూడా ఒకటి ఉంటది అన్నమాట. కాబట్టి ఆ దేశానికి ఏం కర్మ ఉందో అనేది మనం చెప్పలేం కదా. అంటే కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటారు కదా, లైక్ Yes. కలెక్టివ్ గా పీపుల్ అందరు ఎట్లా అదే ఆలోచిస్తున్నారు. కలెక్టివ్ కర్మ. కరెక్ట్. ఇప్పుడు కలెక్టివ్ కర్మ ప్రజలందరిది బాగుంది కాబట్టి 2014 నుంచి నరేంద్ర మోదీ అధికారంలో ఉన్నారు. ఎస్. తెలంగాణకు కూడా కలెక్టివ్ కర్మ మంచి ఉంటే బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఓకే, అద్భుతం మౌనిక సుంకర్ గారు. ఎన్నో మంచి విషయాలు చెప్పిండ్రు మీరు. మరోసారి ఇంకొక టాపిక్ పైన అట్లా మనం పాడ్కాస్ట్ చేద్దాం. యాక్చువల్ మీరు టచ్ చేయని టాపిక్ ఏముంది కార్తిక్? వి టచ్డ్ ఆల్ ద పాయింట్స్, ఆల్ ద టాపిక్స్. స్టేట్ మాట్లాడినాము, జాతీయం మాట్లాడినాము, అంతర్జాతీయం మాట్లాడినాము, ఇంకా ధర్మం కూడా మాట్లాడారు. ధర్మం మాట్లాడినాము, అతి ముఖ్యమైనవి. అండ్ ఆల్సో మనకు అంటే మనకు ఉన్నటువంటి సమస్యలు ఏంటిది, ఆ సమస్యల పరిష్కారం కూడా మీరు చెప్పారు ఆల్మోస్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కార్తిక్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ.